మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూఈటీవీ. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్లుగా ఉంది ఈటెల తీరు చూస్తుంటే. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్పై హాట్ కామెంట్స్ చేస్తే కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా ఇచ్చిపడేస్తున్నారు. ఇంతకీ ఈటెల ఏమన్నారు? రేవంత్ రెడ్డినే ఎందుకు టార్గెట్ చేశారు? హైడ్రాను ఎందుకు తెరపైకి తెచ్చారు? రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటెల వార్ ఈనాటిది కాదా అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, పాలనా విధానాలపై ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ సైకో, శాడిస్ట్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. సౌమ్యుడిగా పేరున్న ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవి కోసమే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆయన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు మిగతా నేతలు సైతం నోరు జారే ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్ దళం ఈటెలపై పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తుంది. ఈటెల కామెంట్లపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి తనదైన స్టైల్లో మాస్ ధమ్కి ఇచ్చేశారు. ఆయన మాట్లాడిన భాషలోనే బదులిచ్చారు. వారిద్దరి తిట్ల దండకం తెలంగాణలో రాజకీయ దుమారానికి తెరతీసింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఈటెల ఇంటిపై అటాక్ చేసేందుకు వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. ఈటెల ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అయినా ఈటెల రాజేంద్ర మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. హైడ్రాపై అనేక సార్లు ముఖ్యమంత్రికి వివరించినా వినడం లేదన్నారు. సీఎం అనేవారు ప్రజల కష్టాలు తెలుసుకోవాలని, ప్రజలను కష్టపెట్టొద్దన్నారు. ఇక జగ్గారెడ్డి చిల్లరగాడు, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని, పదవుల కోసం కుక్కలాగా మురుగుతున్నారని మండిపడ్డారు. ఈటెల తాను రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఈటెల వర్సెస్ రేవంత్ ఇది ఈనాటిది కాదు. ఎన్నికలకు ముందు ఓ రేంజ్లో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ నుంచి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడంటూ ఈటెల రాజేందర్ అసంబద్ధ ఆరోపణలు చేశారు. దీంతో ఏం మాట్లాడుతున్నావు రాజేందర్ అంటూ చార్మినార్, భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దాం రా అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇక చెప్పినట్టుగానే ప్రమాణం చేసి చూపించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అది మనసులో పెట్టుకున్నారో ఏమో, ఈటెల తరచూ రేవంత్పై ఘాటైన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇటీవల హద్దుమీరి మరీ దారుణమైన భాష వాడుతూ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈటెల అలా అనేసరికి కాంగ్రెస్ నాయకులు సైతం అదే రేంజ్లో కౌంటర్లు అటాక్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఎంపీ ఈటెల రాజేందర్కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ప్రెసిడెంట్ పదవి దక్కలేదన్న ఆక్రోశంలో ఈటెల మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఈటెల మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. హైడ్రా గురించి మాట్లాడే ఈటెల దేవాదాయ శాఖ భూములను కబ్జా చేశారని, ఆయనపై కేసు ఉన్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. తప్పులు ఎత్తి చూపుతూ సద్విమర్శలు చేయొచ్చు, కానీ స్వార్థంతో నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదని పీసీసీ చీఫ్ అన్నారు. ఇక పీసీసీ కామెంట్పై ఈటెల రియాక్ట్ అవుతారా, లేక తన స్టైల్లోనే రాజకీయం చేస్తారా అనేది చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.